హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ అనుకున్నట్లుగానే దేశానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలైనటువంటి ఆపరేషన్ సింధూర్ అవనివ్వండి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అవనివ్వండి, లేకపోతే బోర్డర్ కంట్రోలింగ్ చేయకుండా చొరబాట్లదారులు తర్వాత ఉగ్రవాదులు దేశంలో చొరబడి ఉగ్రవాద దాడులు చేస్తున్న విధానాలు అవనివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ మీద ఓట్లు తొలగింపు ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా చేస్తుందో ఆ దాడి మీద చర్చ కానీ జరిపేదానికి బీజేపీ ససేమిరాని కూర్చుంది. సో ఈ ప్రయత్నంలో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో అపోజిషన్ పార్టీలు స్ట్రైట్గా 5th డే కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని మీద చర్చ జరపాలని పట్టుబట్టిన బీజేపీ ఈ పర్టికులర్ అంశం మీద చర్చకు సిద్ధం లేదు. కాబట్టి కంప్లీట్గా 5th డే కూడా పార్లమెంట్ సెషన్ కంప్లీట్గా వాషౌట్ అయింది. సో పార్లమెంట్ సెషన్ వాషౌట్ అవుతుందంటే మెయిన్లీ క్వశ్చన్ అవర్ వాషౌట్ అవుతుంది. క్వశ్చన్ అవర్ వాషౌట్ అవుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు పార్లమెంట్ దృష్టికి రాకుండా క్వశ్చన్ అవర్ని కంప్లీట్గా డిజరప్ట్ అవుతున్నా కానీ బీజేపీ ఎస్ఐఆర్ మీద చర్చకు రావట్లేదు. ఎస్ఐఆర్ మీద చర్చ జరిపితే 1-2 రోజులు ఎస్ఐఆర్ కేటాయించగలిగితే రిమైనింగ్ 1 monthలో ఉన్నటువంటి రిమైనింగ్ 28 days కూడా దేశంలో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేసేదానికి లేకపోతే దేశానికి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లేదానికి చట్టాలు చేసేదానికి పార్లమెంట్కి వెసులుబాటు ఉంటుంది. కానీ బీజేపీ మొండి పట్టుతో వాళ్ళ మోసాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశంలో ఎన్నికల ప్రక్రియని ప్రభావితం చేసుకుంటూ బీజేపీ 10 సంవత్సరాలుగా గెలుచుకుంటూ వస్తున్న విధానం ఏదైతుందో ఆ మోసాలు బయటపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఈ ఎస్ఐఆర్ మీద చర్చ జరపకుండా కంప్లీట్గా పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అపోజిషన్ పార్టీలు ధర్నాలు చేస్తున్నా కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్ఐఆర్ మీద చర్చకు జరపకుండా బీజేపీ ప్లాన్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీజేపీ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీద ప్రజల సమస్యల పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం లేదని క్లియర్గా సూచిస్తుంది. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది బీహార్లో ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా దగ్గరగా 56 లక్షల ఇన్ఫిల్ట్రేటర్స్ దొంగ ఓట్లను మేము కనుక్కున్నామని చెప్పారు. అంటే 56 లక్షల మంది ఇన్ఫిల్ట్రేటర్స్ దేశంలో చొరబడ్డారంటే ఇది ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ కదా. హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నారంటే ఇన్ఫిల్ట్రేటర్స్ దేశంలో చొరబడి వస్తున్నారంటే బోర్డర్ని గార్డ్ చేసేటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ మీద ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ చేతుల్లోనే ఉంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నారు. 2019 నుంచి ఈ క్షణం వరకు కేంద్రానికి హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. సో వీళ్ళు సరిగ్గా పనిచేయడం వల్లనే దేశంలో ఇన్ఫిల్ట్రేటర్స్ లేకపోతే చొరబాట్లదారులు లేకపోతే రోహింగ్యాలు బంగ్లాదేశీలు దేశంలో చొరబడ్డారు. లేకపోతే రీసెంట్గా పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు కూడా బోర్డర్ దాటుకుంటూ ఉగ్రవాదులు దేశంలోకి వచ్చి దాడి చేసి భారతీయుల్ని చంపేసి వెనక్కి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇది హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్. హోంమంత్రిత్వ శాఖ బోర్డర్ని కాపాడటంలో బోర్డర్ని గార్డ్ చేయడంలో నేషనల్ సెక్యూరిటీని కాపాడే విషయంలో మాత్రం మిజరబుల్గా ఫెయిల్ అవుతుందనేసి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అది కూడా బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే క్లియర్గా చెప్పకనే చెప్తుంది. 56 లక్షల ఇన్ఫిల్ట్రేటర్స్ని మేము కనుక్కున్నాము ఇక్కడ బీహార్లో అంటున్నారంటే ఇది కంప్లీట్గా హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్. ఇంకో పక్క బీహార్లో అనాది కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడప్పుడు నితీష్ కుమార్ కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి ఉన్నప్పటికీ గత 25 సంవత్సరాల కాలంలో 23 సంవత్సరాల కాలం పాటు బీహార్లో అధికారం ఉంది బీజేపీ మిత్రపక్షాలు. మరి బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న దగ్గర 56 లక్షల మంది దొంగ ఓటర్లు లేకపోతే చొరబాట్లదారులు ఓటర్లుగా నమోదు కాబడ్డారంటే ఇది బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ఫెయిల్యూర్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఫెయిల్యూర్. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రులుగా పనిచేసినటువంటి రాజ్నాథ్ సింగ్ యాజ్ వెల్ యాజ్ హోంమంత్రి అమిత్ షాల ఫెయిల్యూర్గా చూడాల్సి ఉంటుంది తప్ప ఇది వేరే వాళ్ళ ఫెయిల్యూర్ కాదు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫిల్ట్రేటర్స్ అండ్ ఉగ్రవాదులను కంట్రోల్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అవుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు. రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ని బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఇలా డెవలప్ చేస్తాం, జార్ఖండ్ని ఈ రకంగా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పలేదు బీహార్లో. జార్ఖండ్లో బీజేపీ జార్ఖండ్లో చెప్పింది ఏంటి, రోహింగ్యాలు ఎక్కువ మంది ఉన్నారు, బంగ్లాదేశీలు ఎక్కువ మంది జార్ఖండ్లో ఉన్నారు, మేము అధికారంలో వస్తే వాళ్ళందరినీ వెనక్కి తరిమేస్తాం, వాళ్ళ దేశాలకు పంపిస్తాం, డిపోర్టేషన్ సెంటర్స్ కన్నా పంపిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే జార్ఖండ్లో రోహింగ్యాలో బంగ్లాదేశీలు ఉన్నారంటే అగైన్ జార్ఖండ్లో ఇంతకుముందు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కంటే ముందు 2014, 2015, 2020 మధ్యకాలంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఆ బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా. ఇంకో పక్క రోహింగ్యాలు బంగ్లాదేశీలు జార్ఖండ్లో ఉంటున్నారంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ ఇది.
చొరబాట్లుదారులని లేకపోతే బోర్డర్ గార్డింగ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ అనేసి బీజేపీ నేతలే బీజేపీ ఎన్నికల ర్యాలీలో చెప్తున్నారు. వీళ్ళు బీహార్కి వెళ్ళిన రోహింగ్యాల గురించి మాట్లాడతారు, బంగ్లాదేశీల గురించి మాట్లాడతారు, అస్సాంకి వెళ్ళిన రోహింగ్యాల గురించి బంగ్లాదేశీల గురించి మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఇంకా అదే పాట రోహింగ్యాలు బంగ్లాదేశీలు మొత్తం బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అంతా నిండిపోయిందంటారు. జార్ఖండ్కి వచ్చిన అదే మాట మాట్లాడతారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ప్రాంతాల్లో దేశంలో రోహింగ్యాలు బంగ్లాదేశీలు వచ్చి నివసిస్తున్నారంటే బంగ్లాదేశ్ బోర్డర్ని, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయకుండా కేంద్ర హోంమంత్రి ఫెయిల్ అవుతున్నారు. బీఎస్ఎఫ్ ఫెయిల్ అవుతుంది బోర్డర్ని గార్డ్ చేయడంలో అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా లేకపోతే బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం ద్వారా ఈ అంశాన్ని చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది బీజేపీ ఎజెండా చాలా క్లియర్గా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎన్నికల ప్రచారాలప్పుడు కానీ వీళ్ళు హిందూ ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్ బంగ్లాదేశీ లేకపోతే రోహింగ్యాల చుట్టూ తిప్పుతారు కానీ దేశంలో అభివృద్ధి పరంగా మాట్లాడే పనిచేయరు. ఇంకో పక్క బీజేపీ చెప్పేటువంటి మాట ఏంటంటే బీజేపీ అంటే అభివృద్ధి, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆఫ్ ద బీజేపీ అంటే అభివృద్ధి అంటారు. వీళ్ళ అభివృద్ధి ఎలాంటిదంటే రైల్వే టెర్మినల్లు ఒక్క వర్షానికి కూలిపోతాయి కట్టిన వెంటనే, ఎయిర్పోర్ట్లు వర్షం వస్తే నీట మునిగిపోతాయి, టెర్మినల్లు కూలిపోతాయి, అక్కడ కూడా టెర్మినల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, బ్రిడ్జిలు అమాంతంగా ముక్కలుగా తెగిపోయి కింద పడతా ఉంటాయి, రైల్వే యాక్సిడెంట్లు ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతాయో లెక్కలేనని దాడులు. ఇది బీజేపీ అభివృద్ధి నమూనా. ఎయిర్ ఇండియా లాంటి ఫ్లైట్లు కంటిన్యూస్లీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, 100 మంది చనిపోతూ ఉంటారు ఎయిర్ యాక్సిడెంట్స్. ఈ బీజేపీ డెవలప్మెంటల్ ఎజెండా ఇది. అండ్ వీటన్నిటిలో ఏ ఒక్కదాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ కాంట్రాక్టర్స్ లేకపోతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుని పనిచేయరు బీజేపీ వాళ్ళు. అంటే దేశంలో ఉన్నటువంటి వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాసిరకంగా ఉంటున్నాయి. కాంట్రాక్టులు డబ్బులు దొబ్బేసేదానికి, ఆ దొబ్బిన డబ్బులు మళ్ళీ బీజేపీకి ఎలక్షన్ ఫండింగ్ ఇచ్చేదానికి వాడుతున్నారు తప్ప దేశంలో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి వాడట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా ఈ రైల్వే టెర్మినల్స్ కూలిపోవడం అవనివ్వండి, ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ నీళ్లు కారడం అవనివ్వండి, లేకపోతే రైల్వే యాక్సిడెంట్స్ అవనివ్వండి, లేకపోతే పెద్ద హైవేలు ఒక్క వర్షానికే వాష్అవుట్ అవుతున్న విధానం అవనివ్వండి, లేకపోతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ బిగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పబడుతున్నటువంటి బ్రిడ్జిలు కూలిపోతూ ఉంది. సో బీజేపీ ఎజెండా అంతా వాళ్ళు చెప్పేటువంటి డెవలప్మెంట్ ఏమో నాసిరకం, ఇంకో పక్క వాళ్ళు చెప్పేటువంటి జాతీయవాదం లేకపోతే దేశాన్ని అభివృద్ధి చేస్తామంటాం అవనండి, దేశం కోసమే పుట్టామని చెప్పేటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు బోర్డర్ గార్డ్ చేయరు. ఉగ్రవాదుల్ని దేశంలోకి వచ్చి దాడి చేసి వెళ్ళేంత వరకు నిద్రపోతూ ఉంటారు. దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత హిందూ ముస్లిం అనే సెంటిమెంట్తో పబ్బం గడుపుకుని పనిచేస్తారు. ఇంకో పక్క ఎన్నికల ర్యాలీలు దగ్గర పడుతున్న క్రమంలో మరీ ముఖ్యంగా ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈస్టర్న్ స్టేట్స్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ డెవలప్మెంట్ ఎజెండా వీళ్ళకి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉండదు కాబట్టి రోహింగ్యాలు బంగ్లాదేశీల చుట్టూ ఎలక్షన్ పైన ప్రచారం చేసి అక్కడ ప్రజల్ని ఎమోషన్గా రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి ఒక రిలీజియస్ హేట్రేట్ నుండి ప్రమోట్ చేసి రాజకీయంగా పబ్బం కొడుకునే పనిచేస్తున్నారు తప్ప బీజేపీకి దేశ ప్రజల మీద లేకపోతే డెమోక్రసీ మీద రాజ్యాంగం మీద గౌరవం లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటం. నిజంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ప్రజాస్వామ్యం మీద కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉండి ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వీళ్ళ పాకెట్ ఏజెన్సీగా మార్చేసి స్వార్థ రాజకీయ అవసరాల కోసం దొడ్డిదారులు ఎన్నికలు గెలిచేదానికి వాడేవాళ్ళు కాదు. నంబర్ 1. నంబర్ 2, ప్రతిరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ టుగెదర్ ఎవ్రీడే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటే ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడి చేసేదానికి. ఆ రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద వీళ్ళు చేస్తున్నటువంటి దాడిలో ఒక కొత్త దాడి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలంతో కూడుకున్నటువంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియని సేఫ్గార్డ్ చేయకుండా బీజేపీ అవసరాల కోసం పనిచేసే వాళ్ళని కూర్చోబెడతారు అక్కడ. నంబర్ 1. అండ్ ఇండిపెండెంట్ ఇండియాలో 1951 నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపోజిషన్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి ఎలిగేషన్స్ అవనివ్వండి, కంప్లైంట్స్ అవనివ్వండి, వాటిని రిజాల్వ్ చేసే పని చేసింది కానీ అపోజిషన్ పార్టీల మీద దాడి చేసే ప్రక్రియ ఎప్పుడు చేయట్లా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ ఇండియాలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్ని సేఫ్గార్డ్ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపోజిషన్ పార్టీస్ రేజ్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా వాటి మీద క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా అపోజిషన్ పార్టీల మీద దాడి చేస్తున్న విధానం ఏదైతే ఉంది ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాదర్ దెన్ వర్కింగ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్కింగ్ యాజ్ ఏ స్పోక్స్మెన్స్ బెంచ్ ఆఫ్ ది బీజేపీ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పేదానికి ఎలాంటి డౌట్ లేదు. అండ్ బీజేపీ యొక్క ఎజెండా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పట్ల ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఒకప్పుడు 2016లో డిమానిటైజేషన్ తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని మిడిల్ క్లాస్ పీపుల్ని రోడ్డు మీద నుంచోబెట్టి వాళ్ళ చేతుల్లో డబ్బులు లేకుండా చేసే పని చేశారు. అండ్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏ ఒక్క రిచ్ పీపుల్ ఏ ఒక్క బిలియనియర్లో ఏటీఎం దగ్గర బ్యాంకుల్లో కనిపించిన దాఖలాలు లేవు.
సిమిలర్లీ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ఏదైతే ఉందో దీని ద్వారా దేశంలో మరి ముఖ్యంగా బీహార్ లేకపోతే ఫ్యూచర్లో రాబోయేటువంటి వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఏ రాష్ట్రంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యొక్క ఓట్లు తొలగించి వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్ నుంచి దూరంగా చేసేటువంటి ప్రక్రియ చాలా ప్రస్ఫుటంగా చేస్తూ ఉంది బీజేపీ. సో బీజేపీకి దేశం మీద దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల మీద ఏ మాత్రం గౌరవం లేదు. బీజేపీ ఎజెండా ఒకటే, రాజ్యాంగాన్ని క్రష్ చేసి దాని ప్లేస్లో రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతిని తీసుకురావాలి, ప్రజాస్వామ్యాన్ని క్రష్ చేసేసి ఇక్కడ డిక్టేటర్షిప్ పాలన సాగించాలని ఒక నియంత పోకడలతో ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకు దేశం మీద, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీద, దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ మీద, దేశంలో ఉన్నటువంటి ఈ కంప్లీట్ సెటప్కి ఆరిజిన్ సోర్స్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద గౌరవం లేదనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ బీజేపీ స్వార్థానికి వాడుకోవడం. దానికి రీసెంట్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే బోగస్ ఓట్లు అనేసి దేశ ప్రజల యొక్క ఓట్లను తొలగిస్తూ బీజేపీకి మేలు చేస్తున్నటువంటి విధానం. థ్యాంక్ యూ.